ఎన్నికలకి ఇంకా 11 రోజులే సమయం ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఏపీలో ఏ పార్టీ గెలవబోతా ఉంది? అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేసే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు అభ్యర్థుల్ని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, ఇండిపెండెంట్లు అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఇప్పుడు చేసేది వాస్తవ సర్వే. ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ గెలవబోతోంది, జనం ఎవరికి ఓటేయడానికి డిసైడ్ అయ్యారనేటువంటి సంచలన సర్వే ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఎన్నాళ్ళు అనేక సర్వేలు వచ్చాయి. కొన్ని వైఎస్ఆర్సీపీ పేమెంట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పేమెంట్ కోసం పెయిడ్ సర్వేలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి 2-3 సర్వేలు చెబితే వాస్తవంగా జాతీయ స్థాయి సర్వేలు దాదాపు 15 సర్వేలు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలుస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించకముందు, ఎన్నికలు రాకముందు, ఎన్నికలు దగ్గరికి రాకముందు, ఇప్పుడు కేవలం ఎన్నికలకి 11 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆల్మోస్ట్ ప్రతి ఓటర్ కూడా ఏ పార్టీకి వేయాలని డిసైడ్ అయిపోయి ఉంటారు, 1-2% తప్ప. ఎందుకంటే అన్ని పార్టీలకు అభ్యర్థులు డిసైడ్ అయిపోయారు. అసంతృప్తులు, సంతృప్తులు, బుజ్జగింపులు అన్నీ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో రైజ్ సర్వే నిర్వహించింది. ఆ రైజ్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం, అంటే వాళ్ళు రీజియన్ వారీగా ఉత్తరాంధ్రలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, రాయలసీమలో ఎన్ని వస్తాయి, సెంట్రల్ ఆంధ్రలో ఎన్ని వస్తాయి, కోస్తాంధ్రలో ఎన్ని వస్తాయి, ఇలా మొత్తం కూడా చాలా డీటెయిల్డ్గా వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటిది కూడా ఆ పార్టీ వాళ్ళు రైజ్ సర్వే చేయడం జరిగింది. దాని ప్రకారం రాయలసీమలో ఉన్నటువంటి మొత్తం 52 స్థానాలకు గాను ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఈ యొక్క రాయలసీమలో ఒక రకంగా షాకింగ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారం వచ్చింది. ఇది వాస్తవం అవుతుందా, ఇంతకంటే ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి అనేది ఎన్నికల రిజల్ట్లో వస్తుంది. అయితే 52 స్థానాలకు కాను కూటమికి 18 నుంచి 22 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని, 30 నుంచి 32 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందని, అంటే రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయని, ఏదైతే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం మొత్తం 4 జిల్లాల మీద కలిపి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 22 స్థానాల దాకా వచ్చేటువంటి అవకాశం ఉందనేది యొక్క సర్వే సారాంశం. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా కలిపి 55 స్థానాలు ఉంటే ఈ 55 స్థానాలకు కాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 7-8 స్థానాల్లోనే గెలిచేటువంటి పరిస్థితి. దాదాపు 45కు పైగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలిచేటువంటి పరిస్థితి. ఇది వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. 55కు కాను 45కు పైగా స్థానాలు కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి యొక్క ప్రపంచం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం, ఇవి రెండూ కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమవుతున్నాయనేది ఈ యొక్క సర్వే సారాంశం. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కలిపి ఈస్ట్ గోదావరిలో 19 స్థానాలు, వెస్ట్ గోదావరిలో 15 స్థానాలు, మొత్తం 34 స్థానాలు ఉండటం జరిగింది. ఈ 34లో దాదాపు 25 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలుస్తుందని, 7 నుంచి 8 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని, వాస్తవంగా తెలుగుదేశం, జనసేన పొత్తు తర్వాత అత్యధికంగా ఈ ప్రాంతంలో ప్రభావం ఉంటుందని అందరూ కూడా భావించినటువంటి పరిస్థితి గోదావరి జిల్లాల్లో. అయితే ఇక్కడ కూడా ఎంతో కొంత ఉనికైతే చాటుకునేటువంటి పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7 నుంచి 8 స్థానాలు రావడం అంటే కొంత వెనుకబడినటువంటి నియోజకవర్గాలు కానీ ఏదో ఎక్కడైనా లీడర్షిప్ కొరతున్న చోట మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. బట్ 34 స్థానాలకు కానీ 25కు పైగా స్థానాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఈ 2 జిల్లాల్లో గెలిచేటువంటి పరిస్థితి. ఇక మిగిలింది ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ 3 జిల్లాల్లో కలిపి దాదాపు 34 స్థానాలు ఉన్నాయి. విశాఖపట్నంలో 15, విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 10. వీటిలో మళ్ళీ ఈ యొక్క కూటమి దాదాపు 27 స్థానాలు, 28 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5-6 స్థానాలకి, 7 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా చూస్తే మనం ఉత్తరాంధ్రలో కూడా మళ్ళీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి భారీ విజయం సాధించబోతా ఉంది. కేవలం ఉత్తరాంధ్రలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అత్యధిక స్థానాలు వస్తూ ఉన్నాయి. గోదావరి జిల్లాలో ఇదే కూటమి డామినేట్ చేస్తూ ఉంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశంలో అయితే భారీ ప్రభావం ఉంటా ఉంది ఈ యొక్క కూటమి ప్రభావం. రాయలసీమలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు సర్వే ప్రకారం. దీని ప్రకారం చూస్తే ఓవరాల్గా 110 నుంచి 120 స్థానాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి వస్తాయని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ యొక్క సర్వే సారాంశం. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అయితే పెరగబోతా ఉన్నాయి, కానీ సీట్లు వస్తే ఒకటి రావచ్చు, లేకపోతే అది కూడా రాకపోవచ్చు అన్న విధంగానే ఈ యొక్క సర్వే
సర్వే సారాంశం ఉంది. అయితే ఈ పరిస్థితి ఎందుకుందంటే జగన్మోహన్ రెడ్డి పట్ల యువతలో వ్యతిరేకత ఉంది, జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి, మహిళల్లో వ్యతిరేకత ఉంది, మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి, ఎస్సీ ఎస్టీల్లో వ్యతిరేకత ఉంది, వాళ్ళకి ఆ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దారి మళ్లించాడు కాబట్టి, బీసీల్లో వ్యతిరేకత ఉంది, వాళ్ళకి ఇచ్చినటువంటి కార్పొరేషన్లకు రూపాయి నిధులు ఇవ్వలేదు కాబట్టి, అదేవిధంగా మైనారిటీల్లో వ్యతిరేకత ఉంది, వాళ్ళకి ఉన్నటువంటి అనేక పథకాలు తీసేసాడు కాబట్టి, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి పట్ల రెడ్డిల్లో వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలన్నీ విధ్వంసం చేశాడు. ఇక కమ సామాజిక వర్గాన్ని, కాపు సామాజిక వర్గాన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో ఏ వర్గము జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా లేదని, కాబట్టి ఓట్ల శాతం మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క కూటమికి 51.49% తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, దాదాపుగా 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి, ఇతరులకి ఒక 4-5% వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా రెండు పార్టీలు అంటే కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ షేర్ గ్యాప్ దాదాపు 8% ఉండబోతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఘోరంగా ఉండబోతుందని, కూటమి ఘన విజయం సాధించబోతుందని ఒక సర్వే తేల్చి చెప్పింది.